ఢిల్లీలో ఏఐసీసీ కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ పై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ సహా 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్ల నియామకం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, డీకే శివకుమార్ హాజరు కాబోతున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ కీలక సమావేశం కానుంది. ఖర్గే అధ్యక్షతన సమావేశమైంది ఏఐసీసీ. తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ నియామకంపై ముమ్మరమైన కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ సహా 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్ల నియామకంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, డీకే శివకుమార్ సహా పలు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు హాజరయ్యారు. ఇక ఏఐసీసీ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఏఐసీసీ కార్యాలయంలో ప్రస్తుతం కాంగ్రెస్ కీలక సమావేశం జరుగుతుంది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన రాష్ట్రాల పీసీసీలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, అలాగే కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జీలతో సమావేశం జరుగుతోంది. వివిధ రాష్ట్రాలకి పీసీసీల నియామకం జరగాల్సి ఉన్నప్పటికీ ఈ సమావేశంలో పీసీసీల నియామకం పైన ఎటువంటి నిర్ణయం ఉండబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపైన త్వరలో మరో ప్రత్యేక సమావేశం నిర్వహించి పీసీసీల నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న సమావేశంలో ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పైన 30 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అంశంపైన 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పును వెలువరించడం జరిగింది. రాష్ట్రాలకు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. దీనిపైన కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి, కాంగ్రెస్ ఏ విధంగా వ్యవహరించాలి, ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి అన్న అంశాలకు సంబంధించి పార్టీ నాయకత్వానికి, రాష్ట్రాల పీసీసీలకి, అలాగే నేతలకి మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణలో ఇటు షెడ్యూల్ కులాలకి, షెడ్యూల్ ట్రైబ్స్ కి ఇటు రిజర్వేషన్ ఫలాలు అందుతాయని చెప్పి ఎస్సీ వర్గీకరణలో లాభం పొందే ముఖ్యంగా జాతులన్నీ కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. బీజేపీ కూడా ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇవ్వడం, కేంద్ర నిర్ణయానికి అనుకూలంగా ఇటు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కూడా 6 న్యాయమూర్తులు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. సో దీనిపైన కాంగ్రెస్ వైఖరి ఏంటి అన్న అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక స్టాండ్ తీసుకోవాలి. రిజర్వేషన్ల అంశంలో ఇటీవల లోక్సభ ఎన్నికల్లో రిజర్వేషన్ల రద్దు అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లి భారీగా లాభపడిన పరిస్థితుంది. కాబట్టి సో ఇప్పుడు ఈ రిజర్వేషన్లు కులగణన అంశం పైన కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించడం జరిగింది. ఇప్పుడు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. హర్యానా, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, ఢిల్లీ, అలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి సో కులగణనకు సంబంధించిన అంశం పైన జాతీయ స్థాయిలో ముఖ్యంగా బహిరంగ సభలు నిర్వహించడం, రాహుల్ గాంధీ ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సభ నిర్వహించడం, ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించిన అంశాలు కానీ, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల అంశాన్ని మరోసారి తెర మీదకి తీసుకొచ్చే విధంగా, ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ ని కాంగ్రెస్ పార్టీ రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ ముఖ్యంగా కులాల వారీగా జనగణనతో పాటుగా రిజర్వేషన్ల అంశాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాని అంశానికి సంబంధించే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహరించాలి రాష్ట్రాల్లో అన్న అంశాలకు సంబంధించి రాష్ట్రాల పీసీసీలు, ఇన్ఛార్జీలు, అలాగే జనరల్ సెక్రటరీలతో సమావేశం జరుగుతుంది. రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, అలాగే అజయ్ మాకెన్ సహా అనేక మంది కీలక నేతలు, జాతీయ నేతలు, అందుబాటులో ఉన్న నేతలంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే ఇటు డీకే శివకుమార్ తో పాటుగా తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నారు. కాబట్టి దీపాదాస్ నుంచి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ హాజరయ్యారు. అలాగే సునీల్ కనుగోలు హాజరయ్యారు ఈ సమావేశానికి, ఎన్నికల వ్యూహకర్త. అలాగే ఇటు ఏపీ నుంచి పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి, అలాగే మాణిక్యం ఠాగూర్ ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. సో రిజర్వేషన్లు, కులగణనతో పాటుగా పార్టీ బలోపేతానికి సంబంధించి సంస్థాగతంగా పార్టీలో తీసుకోవాల్సిన మార్పులు, చేర్పులు, యువ నాయకత్వానికి అవకాశాలు కల్పించడం, జాతీయ స్థాయిలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవుల్లో యువకులకు అవకాశం కల్పించడంతో పాటుగా పార్టీలో చేయాల్సిన మార్పులు, చేర్పులు, వీటన్నిటికి సంబంధించి, అలాగే బీజేపీ ప్రస్తుతం బలహీనపడుతుంది అన్న ముఖ్యంగా అంచనాలు ప్రజల్లో ఉన్నాయి. సో దీన్ని వీటికి మరింత బలం చేకూరుస్తూ కాంగ్రెస్ పార్టీకి బలం ఇచ్చే విధంగా ప్రజా సమస్యల్ని గలం విప్పుతూ ప్రజల్లోకి మరింతగా కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లేందుకు ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి అన్న అంశాలపైనే ప్రధానంగా ఇటు కాంగ్రెస్ నాయకత్వానికి మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ సమావేశం అనేది జరగబోతుంది. అనంతరం మీడియా సమావేశం ద్వారా ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలని
వెల్లడించడం జరుగుతుంది. సో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పైన కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి, అలాగే కులగణనకు సంబంధించి రాష్ట్రాల వారీగా రాహుల్ గాంధీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సభ నిర్వహించడం, ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఎన్నికలున్న రాష్ట్రాల్లో ఈ అంశాన్ని ఒక వ్యూహాత్మక అంశంగా మలుచుకోవడం, ఇటువంటి అంశాలపైన ప్రధానంగా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. వీటితో పాటుగా నూతన పీసీసీల నియామకం తెలంగాణకు సంబంధించి కానీ, ఒడిశాకు సంబంధించి కానీ, అలాగే 8 రాష్ట్రాలకు సంబంధించి కర్ణాటక కూడా ప్రస్తుతం డీకే శివకుమార్ పీసీసీగా కొనసాగుతున్నారు. సో ఆయన డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు కాబట్టి, అలాగే తెలంగాణలో జూలై 6వ తేదీతోనే ఇటు రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగిసిపోయింది. సో తెలంగాణలో కూడా నూతన పీసీసీని నియమించాల్సి ఉంది. కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశం పైన కూడా అధిష్టానం పెండింగ్ లో ఉంచింది కాబట్టి, సో సంస్థాగతంగా చేయాల్సిన మార్పులు చేర్పులపైన కూడా చర్చ జరుగుతుంది. పార్టీ ఏ విధంగా ముఖ్యంగా రాష్ట్రాల్లో బలోపేతం అవ్వాలి, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన కాంగ్రెస్ పార్టీ కనబర్చడం జరిగింది. సో పూర్తిగా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ఒక జాబితాను కూడా షర్మిల ఢిల్లీ తీసుకురావడం జరిగింది. సో నూతన కార్యవర్గంలో ఎవరెవరిని ఉంచాలి అన్న అంశానికి సంబంధించి కూడా అధిష్టానం ఒక తుది నిర్ణయం తీసుకోబోతుంది. 2 రోజులుగా ఆవిడ ఢిల్లీలోనే ఉన్నారు. కేసీ వేణుగోపాల్తో పాటుగా మాణిక్యం ఠాగూర్ అలాగే ఖర్గేతో సమావేశమయ్యారు. ఈ రోజు రాహుల్ గాంధీతో కూడా నూతన కార్యవర్గానికి సంబంధించిన జాబితాను అందజేసి దీనిపైన ఒక తుది నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. సో ఓవరాల్ గా అయితే ఈ రిజర్వేషన్ల అంశం లోక్సభ ఎన్నికల్లో ఈ విధంగా బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుంది అంటూ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా తీసుకెళ్లిందో, సో రాజ్యాంగాన్ని మారుస్తుందన్న అంశాన్ని విస్తృతంగా తీసుకెళ్లిందో, ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా వాటిని చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. హర్యానాలో కానీ, మహారాష్ట్రలో కానీ, జమ్మూ కాశ్మీర్లో కానీ, బీహార్, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ రాష్ట్రాల్లో కూడా వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్లు కులగణన ద్వారానే వారికి రిజర్వేషన్ ఫలాలు అందుతాయన్నది కాంగ్రెస్ పార్టీ గట్టిగా పార్లమెంట్ లో కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో ఈ అంశం పైన ఎటువంటి వ్యూహాత్మక అడుగులతో ముందుకెళ్లాలన్న అంశానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. అనంతరం ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలని మధ్యాహ్నం మీడియాకు కూడా వివరించబోతున్నారు. అలాగే గోపి, టీపీసీసీ చీఫ్ పదవికి సంబంధించి ఒక సస్పెన్స్ కొనసాగుతోంది కదా, అంటే ఇవాళ ఈ సమావేశంతో ఒక క్లారిటీ వస్తుందని మనం అనుకోవచ్చా? ఈ సమావేశంలో టీపీసీసీ నూతన పీసీసీ నియామకానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం వెలువడే అవకాశం లేదు. ఎందుకంటే పీసీసీ చీఫ్ గా ఉన్న ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా ఈ సమావేశానికి రాలేదు. ఆయన మళ్లీ ఆగస్టు 17వ తేదీన ఢిల్లీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక ప్రత్యేక సమావేశం ద్వారా తెలంగాణ పీసీసీ నూతన పీసీసీ నియామకానికి సంబంధించి నిర్ణయం వెలువడే అవకాశం ఉంటుంది. ఇటీవలే పార్లమెంట్ సమావేశాలు కూడా ముగిశాయి కాబట్టి ఇక పార్టీ సంస్థాగతంగా బలోపేతం ఏ విధంగా కావాలి, అలాగే ఏ రాష్ట్రాలకు నూతన పీసీసీని నియమించాలి, ఆ రాష్ట్రాలపైన ప్రత్యేక ఫోకస్ ని అధిష్టానం ఉంచే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ రోజు జరుగుతున్న సమావేశం మాత్రం ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహరించాలి, అలాగే కులగణనకు సంబంధించి రాహుల్ గాంధీ రాష్ట్రాల వారీగా బహిరంగ సభలు, వీటిపైన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఈ రోజు చర్చ అనేది జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.